శ్రీకృష్ణ జననం మూడో భాగం. యశోదమ్మ ఒకరోజు శ్రీకృష్ణుడికి నలుగు పెట్టి స్నానం చేయించి ఒళ్ళు తుడిచి చిన్ని కృష్ణుడికి చిన్న పట్టుపంచె కట్టి జుట్టుకి చిన్న కొప్పు వేసి ఆ కొప్పుకి తెల్లటి ముత్యాల దండ కట్టి చిన్న నెమలి పించం పెట్టి మెడలో నగలు వేసి 3 నామాల బొట్టు పెట్టి చేతులకి కడియాలు కాళ్ళకి మువ్వల పట్టీలు పెట్టి నడుముకి చిన్న కొమ్ము బోర కట్టి తయారు చేసింది. చిన్ని కృష్ణుడు తర్వాత అమ్మ దగ్గర నుంచి పాకుతుంటే కొత్తగా పెట్టిన మువ్వల శబ్దానికి భయపడి మళ్ళీ అమ్మ ఒళ్ళో పడుకొని అమ్మ వంక చూస్తే యశోదమ్మ నవ్వుకుని, నా చిన్ని కన్నయ్య, భయపడకు, అవి మువ్వల పట్టీలు నాన్న అని చెబుతుంది. చిన్ని కృష్ణుడు కూడా ఒక నవ్వు నవ్వుతాడు. శ్రీకృష్ణుడికి పాకటం వచ్చిన తరువాత యశోదమ్మ నుంచుని ఉంటే అక్కడికి పాక్కుంటూ వెళ్లి యశోదమ్మ చీరకొంగు పట్టుకుని నుంచోవడానికి ప్రయత్నించేవాడు. పదే పదే అలా చీరకొంగు పట్టుకుని లాగుతుంటే యశోదమ్మకు విసుగు వచ్చి చీరకొంగును అందకుండా చుట్టుకునేది. అప్పుడు శ్రీకృష్ణుడు, అమ్మ చీరకొంగులా ఏం ఉంది అని వెతికి ఆవు తోకలను పట్టుకుని నుంచునేవాడు. ఆవు తోకలను లాగి నుంచుంటే ఆవులు అరిచేవి. ఆవుల అరుపులు విని బయటకు వచ్చిన యశోదమ్మ చూసి చిన్ని కృష్ణుణ్ణి, అయ్యయ్యో, ఆవు తోక పట్టుకుని లాగుతున్నావు, దాని డెక్కతో తొక్కింది అంటే చిన్ని చిన్ని పాదాలు పచ్చడైపోతాయి అని వదలకు లాక్కొచ్చేది. శ్రీకృష్ణుడు అప్పుడే తప్పటడుగులు వేస్తున్నాడు. లోకాలకి అడుగులు వేయడం నేర్పిన స్వామి ఇప్పుడు తప్పటడుగులు వేస్తున్నాడు అని 33 కోట్ల మంది దేవతలు మురిసిపోతున్నారు. శ్రీకృష్ణుడికి కథలు అంటే చాలా ఇష్టం. ఒకరోజు శ్రీకృష్ణుని ఊయలలో పడుకోబెట్టి రామాయణం చెప్పడం ప్రారంభించింది. ఇక్ష్వాకు వంశంలో శ్రీరాముడు ఉండేవాడు. అతను చాలా గుణవంతుడు. తండ్రి మాట కోసం అరణ్యవాసానికి వెళ్ళాడు. అరణ్యవాసంలో ఉండగా సీతమ్మను రావణాసురుడు ఎత్తుకుపోయాడు అనేసరికి నిద్రపోతున్న శ్రీకృష్ణుడు గబుక్కున లేచి, లక్ష్మణ, ధనుస్సు పట్టుకురా అనేసరికి యశోదమ్మ ఉలిక్కిపడింది. మళ్లీ వెంటనే తేరుకుని శ్రీకృష్ణుడు అమ్మ మీద విష్ణుమాయ కమ్మేసి, ఓహో, ఇది కృష్ణావతారం కదా అనుకుని మళ్లీ నిద్రపోయాడు. ఒకరోజు శ్రీకృష్ణుడు తప్పటడుగులు వేసుకుంటూ వెళ్లి మట్టి మీద పోసుకుంటున్నాడు. ఆ మట్టిని తీసుకుని ఒంటి మీద పోసుకుంటుంటే ఒంటికి భస్మం రాసుకున్న శంకరుడే కనపడుతున్నాడు అన్నారు పోతనగారు. ఆ కంఠంలో వేసుకున్న మాలలోని మణికాంతి శంకరుని గరళ కంఠములాగా, ఆయన ముత్యాల కొప్పు చూస్తుంటే గంగమ్మను నెత్తిమీద పెట్టుకుని చంద్రవంక ధరించినట్టు, ఆయన మెడలోని నగలు చూస్తుంటే శంకరుడి మెడలో పాముల్లాగా అనిపిస్తున్నాయి. శివకేశవులకు భేదం లేదా అని పోతనగారు అనుకున్నారు. శ్రీకృష్ణుడికి యశోదమ్మ నడుముకి ఒక చిన్న గంట కట్టింది. ఒకరోజు ఇంట్లో యశోదమ్మ మంచి పనిలో ఉండగా శ్రీకృష్ణుడు ఆడుకుంటూ వచ్చి కుంట పగల కొట్టాడు. యశోదమ్మకు కోపం వచ్చి కొడదామని వచ్చి కొట్టలేక, ఈసారి మళ్లీ అల్లరి చెయ్యి, నిన్ను కొట్టేస్తాను అని మందలించింది. అంతే, శ్రీకృష్ణుడికి కోపం వచ్చి ఒక మూలకి వెళ్లి బుంగమూతి పెట్టుకుని, నేను ఆడుకోను, నేను మాట్లాడను అని అలిగి కూర్చున్నాడు. ఇంకా ఎంతసేపటికి అమ్మ పిలవడం లేదు అని ఏడుపు ముఖం పెట్టేస్తే యశోదమ్మ చూసి నవ్వుకుని, ఇక్కడ ఉన్నాడు నా చిన్ని కృష్ణయ్య అనేసరికి పరిగెత్తుకుంటూ వచ్చి అమ్మ ఒళ్ళో పడుకొని పాలు తాగేసి మళ్లీ ఆడుకోవడానికి వెళ్లిపోయాడు. ఆడుకోవడానికి బయటకు వెళ్లిన కృష్ణుడు అందరి ఇళ్లల్లోకి వెళ్లి వెన్న నెయ్యి దొంగిలించి తినేసేవాడు. అమ్మకు తెలియకుండా ఉండేందుకు ఆ వెన్న నెయ్యి ఆవులకి ఆకులకి రాసేవాడు. ఆడుకొని వచ్చిన వాడిలాగా ఒంటి మీద మట్టి పూసుకుని వచ్చేవాడు. ఇంట్లోకి వస్తూనే, అమ్మ ఆకలి వేస్తుంది, అన్నం పెట్టు అనేవాడు. మళ్లీ అన్నం తినేటప్పుడు కథ చెప్పమనేవాడు. అన్నం తిన్న తరువాత శ్రీకృష్ణుడికి దిష్టి తీసేసేది. తరువాత నిద్రపుచ్చేది. శ్రీకృష్ణుణ్ణి యశోదమ్మ నిద్రపుచ్చుతున్నప్పుడు గోకులంలో ఉన్న గొల్లభామలు వచ్చారు. యశోదమ్మ ఏంటి ఇంతమంది వచ్చారు అనుకుని బయటికి వచ్చి కూర్చుంది. ఆమె వెనకాలే శ్రీకృష్ణుడు కూడా వచ్చి అమ్మ ఒడిలో పడుకుని అమ్మని వచ్చిన వాళ్ళని చూస్తున్నాడు. ఇక శ్రీకృష్ణుడి మీద ఒక గోపకాంత ఇలా చెప్పసాగింది. బాలింతలకి పాలు లేవు అని పసిపిల్లలకు ఆవు పాలు పడదాము అనుకునే లోపు ఈ కుమారుడు వచ్చి ఆవుల దగ్గరకు దూడలను వదిలేశాడమ్మా. వదిలేసింది చూసి మేము కంగారు పడుతుంటే దూరంగా చెట్టు మీద కూర్చొని మమ్మల్ని చూసి నవ్వుతున్నాడు యశోదమ్మ అని చెప్పింది గోపకాంత. ఇంకో గోపకాంత, మా ఇంట్లో పాలను ఎర్రగా కాగపెట్టి వాటిని కుండలలో భద్రం చేసుకుంటే నీ కుమారుడు తన స్నేహితులతో వచ్చి
పాలను తాగేసి కుండలను తొక్కుకుంటూ వెళ్ళిపోయాడు అని మొరపెట్టుకుంది. ఇంకో గోపకాంత కృష్ణుడు వస్తున్నాడు అని తెలుసుకుని వాళ్ళ ఇంట్లో వెన్న పాలను ఉట్టికట్టి పైన పెట్టింది. ఇంతలో కృష్ణుడు తన స్నేహితులను తీసుకుని ఆ ఇంటికి వచ్చాడు. వచ్చి చూసేసరికి కుండ ఉట్టి మీద ఉంటుంది. ఆ కుండని అందుకోవడం కోసం పీటలు రోళ్లు వేసినా అందలేదు. అందుకని కృష్ణుడు ఇది అంతా ఎందుకు, కుండకి కన్నం పెడితే సరిపోతుంది అని కుండకి కన్నం పెట్టాడు. కుండ కింద నుంచి కారిపోతుంది. కృష్ణుడు తన స్నేహితులతో కలిసి వెన్న పాలను తాగేసి వెళ్ళిపోయాడు. ఈ విషయం యశోదమ్మకి గోపకాంత చెప్పి బాధపడుతుంది. ఇంకో గోపకాంత కృష్ణుణ్ణి ఎలాగైనా పట్టుకోవాలని వెన్నకుండను తీసుకొచ్చి గుమ్మం దగ్గర పెట్టి తలుపు వెనకాల దాక్కుంటుంది. కృష్ణుడు రానే వచ్చాడు. ఎవరో ఈ ఇంట్లో వాళ్లే గుమ్మం దగ్గర పెట్టారు అని తన స్నేహితుల్ని పిలిచి వాళ్ళకి పెట్టి తాను తిందామని తీసుకోగాని ఆ గోపకాంత వచ్చి చెయ్యి పట్టుకుంది. కృష్ణుడు భయపడకుండా చూస్తున్నాడు. ఆ గోపకాంత కృష్ణుణ్ణి నువ్వు ఎవరు పిల్లాడా అని అడుగుతుంది. దానికి కృష్ణుడు నేను బలరాముడి తమ్ముడిని అని చెబుతాడు. దానికి గోపకాంత ఇక్కడికి ఎందుకు వచ్చావు అని అడుగుతుంది. దానికి కృష్ణుడు నువ్వు ఉండవమ్మా, మా దూడ ఒకటి కనబడడం లేదు, వెన్నకుండలో ఉందేమో అని వెతుకుతున్నాను, నువ్వు అరిస్తే పారిపోతుంది అన్నాడు. దానికి గోపకాంత ఆశ్చర్యపోతూ ఏమిటి దూడ కనిపించడం లేదా, వెన్నకుండలో ఉందా అని తెల్లబోయి ఆమె చెయ్యి వదిలేసింది. కృష్ణుడు పారిపోయాడు. మహాజ్ఞానులు కూడా దర్శనం చేసుకోలేని కానుకను అమ్మకు ఇద్దాము అనుకున్నాడు చిన్ని కృష్ణుడు. ఒకరోజు శ్రీకృష్ణుడు బలరాముడు గోపబాలురు దాగుడు మూతలు ఆట ఆడుకుంటున్నారు. అందరూ వెళ్లి దాక్కున్నారు. శ్రీకృష్ణుడు ఎవరూ చూడడం లేదు అని కొంచెం మట్టి తీసుకుని తింటున్నాడు. దానిని ఒక గోపబాలుడు చూసి వెళ్లి బలరాముడికి చెప్పాడు. బలరాముడు గోపబాలురు చిన్ని కృష్ణుణ్ణి తీసుకుని యశోదమ్మ దగ్గరకు తీసుకొచ్చాడు. బలరాముడు యశోదమ్మతో అమ్మా, కృష్ణుడు మట్టి తింటున్నాడు అని చెప్పాడు. యశోదమ్మకు కోపం వచ్చి చిన్ని కృష్ణుణ్ణి దగ్గరకు తీసుకుని కృష్ణ, మట్టి ఎందుకు తింటున్నావు? ఇంట్లో నీకు వెన్న పాలు పెరుగు లేవా? నీకు ఎన్నిసార్లు చెప్పాను మట్టి తినద్దు అని, అసలు మట్టి ఎందుకు తింటున్నావు అంటుంది. అందుకు శ్రీకృష్ణుడు కోపంతో అమ్మా, మట్టి తినడానికి నేను చిన్న పిల్లాడినా, చేతగాని వాడినా, వెర్రివాడినా, వీరి మాటలు నమ్మి నన్ను అంటున్నావా? నన్ను నువ్వు కొట్టాలని వీళ్ళలా చెబుతున్నారు. నిజంగా నేను మట్టి తింటే నా నోరు వాసన వస్తే నన్ను కొట్టమ్మా అని అన్నాడు. యశోదమ్మ తెల్లబోయి ఇదేంటి ఇలా అంటున్నాడు అని నోట్లో వాసన చూద్దామని మోకాళ్ల మీద కూర్చుని చిన్ని కృష్ణుడి నోటిలోకి చూసింది. అంతే, ఆయన నోటిలో సమస్త బ్రహ్మాండాలు, నక్షత్రాలు, గ్రహాలు, సమస్త లోకాలు, అందులో ఉన్న భూమి, భూమిలో ఉన్న సమస్త పర్వతాలతో, నదులతో, చెట్లతో, మనుషులతో, పశువులతో, నందవ్రజంలో, తన ఇంటితో, తనతో, నందినితో చిన్ని కృష్ణుణ్ణి నోటిలో చూసి ఆశ్చర్యపోతుంది. యశోదమ్మ ఇది కళ, వైష్ణవమాయా, ఏదైనా సంకల్పమా, నిజమా? నేను యశోదనేనా? నేను అసలు ఇంట్లోనే ఉన్నానా? వీడు నా కుమారుడేనా? ఇంత చిన్న నోటిలో బ్రహ్మాండాలు ఉన్నాయా? ఆలోచిస్తే చాలా ఆశ్చర్యంగా ఉంది. ఆమె ఇలా ఆలోచిస్తుంటే చిన్ని కృష్ణుడు అమ్మ ఇలాగే ఆలోచిస్తే అమ్మకు వైరాగ్యం వస్తుంది, నన్ను భగవంతుడు అనుకుంటుంది, ఇక నన్ను ప్రేమగా చూడదు అనుకుని విష్ణుమాయ చేసి మర్చిపోయేలాగా చేశాడు. కానీ యశోదమ్మకు ఆ రోజంతా పులకరింతగానే ఉంది. సాయంత్రం చిన్ని కృష్ణుడికి అన్నం పెడుతుంది, కానీ ఆలోచిస్తూనే ఉంది. అందుకని ఆ ఆలోచనని బాగా తీసేయాలి అనుకుని అప్పటిదాకా తింటున్న అన్నాన్ని మానేసి నాకు అన్నం వద్దు అని మారాన్ చేస్తాడు. యశోదమ్మకు కోపం వచ్చి కన్నయ్య, నేను పెడితే ఎందుకు తింటావు? కొంచెం సేపు ఆగు, మాదా కవలం వాడు అని వస్తారు, వాళ్ళకిచ్చేస్తాను, వాళ్ళు నిన్ను సంచిలో వేసుకుని వెళ్తారు, వాళ్ళు ఊరంతా అడిగి తెచ్చుకున్న అన్నాన్ని నీకు పెడతారు, అప్పుడు నీకు బుద్ధి వస్తుంది, నేను పెడితే ఎందుకు నచ్చుతుంది అని అంటుంది. యశోదమ్మ అలా అంటుంటే చిన్ని కృష్ణుడు బొంగమూతి పెట్టుకుంటాడు. ఈలోపు నిజంగానే మాదా కవలం అంటూ వస్తారు. యశోదమ్మ వచ్చిన వాళ్ళకి ఏదో ఒకటి ఇచ్చి పంపాలి అని వెళ్లబోతుంది. చిన్ని కృష్ణుడు వెంటనే చీరకొచ్చుళ్లలో తలపెట్టుకుని అమ్మ వంక మాదా కవలం వంక చూస్తారు. యశోదమ్మ నవ్వుకుని కన్నయ్య, నేను నిన్ను ఎందుకు ఇస్తాను చెప్పు, లేక లేక పుట్టావు నీవు, ఇచ్చేస్తానా? ఇవ్వను, భయపడుకు, ఇక్కడ కూర్చో, వచ్చిన వాడికి కొంచెం అన్నం పెట్టి వస్తాను అని కూర్చోబెట్టి వెళుతుంది. చిన్ని కృష్ణుడు అమ్మ మొత్తం మర్చిపోయింది అని నవ్వుకుంటాడు. శ్రీకృష్ణ జనం 3వ భాగం ఇంతటితో సమాప్తం. కృష్ణం వందే జగద్గురు.